ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం ఫస్ట్ రోడ్ అనంతపురం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా భక్తులు తరలి వచ్చారు. వారి కోసం సకల ఏర్పాట్లు చేశాము. వాళ్ళకి మజ్జిగ అయితేనేమి, నీళ్ళు అయితేనేమి, క్యూ లైన్లు అయితేనేమి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకి దర్శన భాగ్యం కూడా సక్రమంగా జరిగేటట్లు ఏర్పాటు చేశాము. ఈ శివాలయమునకు 4.5 కోటి శాంక్షన్ అయింది ఈ పునర్నిర్మాణం కోసము. ఇందులో 20% కాంట్రిబ్యూషన్ ప్రజల నుంచి కట్టాలి. అందుకోసం దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నాము. దయచేసి ఎవరైనా కానీ విరాళాలు ఇవ్వదలసిన వారు ఈ ఆఫీస్ నందు సంప్రదించి మీ విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. భక్తులకు అన్ని మజ్జిగ ఏర్పాట్లు కానీ, వాటర్ ఏర్పాట్లు కానీ, టిఫిన్ ఏర్పాట్లు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశాము. భక్తులకి ఫ్యాన్లు వేయడం కానీ వాళ్ళకి ఇబ్బంది కలుక్కోకుండా దర్శనం కూడా తొందరగా అయ్యేటట్లు ఏర్పాటు చేశాము. మెడికల్ క్యాంప్ పెట్టాము, ఫైర్ సిబ్బందిని పిలిపించాము. అన్ని పోలీసు వారు కూడా చాలా మాకు తోడ్పాటు అందించారు. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా తోడ్పాటు చేశారు. ఓం నమ శివాయ. వాగర్తాయ సమృద్ధ వాగర్త జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం 1వ రోడ్డు అనంతపురం. ఈ శివాలయం నందు నేను ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్నాను. నా పేరు నరసింహశాస్త్రి. ఈ శివాలయం నందు నేను 8 సంవత్సరాలుగా ఇక్కడ అర్చకుడిగా వ్యవహరిస్తున్నాను. కావున ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ స్వామివారికి భక్తాదులు తండోపతండాలుగా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించడం జరుగుతోంది. అలాగే ఇక్కడ శివరాత్రి అనగానే బ్రహ్మోత్సవాలు అనేవి గుర్తుకొస్తాయి. ఈ సంవత్సరం 8/2/2026 తేదీ నుంచి 18/2/2026 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి నాబొద్దు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నాయి. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే ఏకవార రుద్రాభిషేకము, సాయంకాలం 6 గంటలకు యామ పూజ, ప్రథమ యామ పూజ, 9 గంటలకు ద్వితీయామ పూజ, 12 గంటలకు లింగోద్భవకుల 3వ యామ పూజ, తెల్లవారుజాము 4:30కు 4వ యామ పూజతో స్వామివారికి అభిషేకాలు అనేవి నిర్వహించడం జరుగుతున్నాయి. అలాగే రాత్రి 1:30 నుంచి అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా స్వామివారికి శివపార్వతుల కళ్యాణోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శివపార్వతుల కళ్యాణోత్సవం మనము 100 కళ్యాణాలు చేస్తే ఎంత పుణ్యఫలం దక్కుతుందో అలాంటిది ఈ శివరాత్రి నాకొద్దు మనం కళ్యాణం చేయించడం వల్ల అంతకన్నా డబల్ రేట్లు మనకు ఆ పుణ్యఫలం అనేది దక్కుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోండి. అలాగే మనం ఈ శివాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామిని మనం శివ పంచాయతంతో కూడా కొలుస్తున్నాము. శివునికి ఆగ్నేయంలో సూర్యుడు, నైవేద్యంలో మహాగణపతి, అలాగే వాయువ్యంలో అంబికాదేవి, అలాగే ఈశాన్యంలో మహావిష్ణువుతో కూడి ఉన్న ఈ శివాలయం చాలా విశిష్టమైనటువంటిది. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ, మొక్కులు తీర్చుకుంటూ ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా అభిషేకాలు కానీ, అర్చనలు కానీ, కళ్యాణాలు కానీ చేయించి ఆ ఉత్సవాలకు ఏవైతే ఉన్నాయో ఆ వాటినన్నింటినీ కూడా కట్టి ఆ స్వామివారి కృపకు పాదగలుగుతున్నారు. అలాగే మనము ఈ గుడిని రెన్యువేషన్ కార్యక్రమం కూడా చేయదలిచాము. శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర స్వామి ప్రసాద్ ఆయన ఎమ్మెల్యే గారితో చొరవతో ఈ 4,50,00,000 వరకు మన దేవాదాయ శాఖ నుంచి చేయడం జరిగింది. అలాగే భక్తాదుల నుంచి 20% అంటే 90 లక్షల వరకు భక్తాదుల నుంచి సేకరించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది, దీన్ని సెక్టర్లుగా విభజించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు అనువైన దర్శనం కల్పించాలని మా సారు గారి ఆదేశాలతో ఆ విధంగా ఏర్పాటు చేస్తాం. మహాశివరాత్రి ఈరోజు శివుని యొక్క మహిమ, శివుని యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మనము వింటున్నాము. శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ రూపంగా పరశివుడు ఈ భారతదేశంలో కాకుండా అన్ని విదేశాల్లో కూడా ఆయన లింగ రూపంగా అన్నింటికి దర్శనమిస్తున్నాడు. శివరాత్రి రోజు విశేషంగా రాత్రి శివ అంటే మంగళము, శుభము అనే అర్థము, కళ్యాణము అనే అర్థము. మరి శివ అంటే ఆయన కళ్యాణప్రదుడు, మంగళప్రదుడు, మళ్ళీ ఆయన శుభప్రదుడు. అందరికీ కూడా శుభాన్ని కలిగించేవాడు శివుడు, ఆనందాన్ని కలిగించేవాడు శివుడు. కాబట్టి ఆయనకి శివుడు అనే పేరు వచ్చింది. రాత్రి అంటే చీకటి, అంటే
ఆ చీకటి పారదోలేవాడు, అంటే ఆ అజ్ఞానాన్ని పారదోలేవాడే ఆ శివుడు అని శాస్త్రం మనకు తెలియజెప్తున్నది. అజ్ఞానాన్ని దూరీకరించి సుజ్ఞానాన్ని ఇచ్చేవాడు శివుడు. ఆ రాత్రి అనేది అజ్ఞానాన్ని దూరీకరించి శివ అంటే వెలుతురిని ఇచ్చేవాడు శివరాత్రి అంటే. ఈ శివుడు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి శివరాత్రి రోజు మనము ఆయనకి భక్తితో సమర్పిస్తున్నాం. నా పేరు కేవీఎస్ చలపతి రెడ్డి. పక్కన ఉడిపి అనంత పద్మనాభ, నాకు ఎడంవైపు మిద్దె చెన్నారెడ్డి. మేమంతా శ్రీ అనంత శివారాధన సమితి కార్యవర్గ ప్రతినిధులము. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ అనంత శివారాధన సమితి కార్యవర్గ ప్రతినిధుల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్న 3వ రోడ్లో గల గొంగట్రామప్ప కళ్యాణ మండపం నందు ఈ సంవత్సరం అంటే 2026లో 18వసారి మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ మహాశివరాత్రి వేడుకలు 24 గంటల కార్యక్రమాన్నిగా నిర్వహిస్తాం మేము. అందులో కాశీ నుండి తెచ్చిన శివలింగానికి అలహాబాద్ తదితర ప్రాంతాల నుండి, వివిధ పుణ్యనదుల నుండి, వివిధ పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన జలంతో సామూహిక జలాభిషేకం కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా భగవంతుని అనుగ్రహంతో ఆ కాశీ విశ్వేశ్వరునికి అభిషేకం చేయడంతో పాటు శివపార్వతుల కళ్యాణం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పార్వతీ పరమేశ్వరులకు అభిషేకము, ఇతర పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాము. శ్రీ అనంత శివారాధన సమితి కార్యవర్గ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు అంటే ఈ మహాశివరాత్రి వేడుకలకు గొంగట్రామప్ప కళ్యాణ మండపం అధినేతలు గొంగటి రామప్ప గారు, గొంగడి బుగ్గేష్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులందరూ, వారి మిత్రులందరూ మాకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా వీరితో పాటు నగర ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు సంవత్సరము క్రమం తప్పకుండా జనం పెరుగుతూ ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తెస్తున్నారు. అందరికీ శ్రీ అనంత శివారాధన సమితి కార్యవర్గ ప్రతినిధుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శివాయ శంభో శంకర హర హర మహాదేవ. 18 సంవత్సరాల నుంచి మేము గొంగట్రామప్ప కళ్యాణ మంటపం నందు శ్రీ అనంత శివారాధన సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈసారి వేడుకల్లో ప్రత్యేక ఏమేమంటే గవిమఠం పీఠాధిపతి అయిన రాజేంద్ర స్వామి గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. కొద్దిసేపట్లో వారి అనుగ్రహ భాషణం కూడా ఉంటుంది. భక్తాదులు మాకు ప్రతి సంవత్సరం బాగా ఆదరిస్తున్నారు. అలాగే సంధ్యామూర్తి మేడం గారు కూడా వారి శిష్య బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మాకే చేయిస్తున్నారు ఇక్కడ వాళ్ళ శిష్య బృందంతో. అలాగే పాలసముద్రం నాగరాజు గారు ఘంటశాల ఆరాధనా సమితి అధ్యక్షులైన పాలసముద్రం నాగరాజు గారిచే భక్తి పాటల ఆలాపన ఉంటుంది. దాదాపు వాళ్ళు కంటిన్యూస్గా నైట్ 3 hours ప్రోగ్రామ్ నైట్ 11 to 1 o'clock దాకా ఉంటుంది. అలాగే దుర్బాకుల వాసుదేవ శాస్త్రి గారిచే శివతత్వం గురించి ప్రవచనం ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం భక్తాదులు మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తూ ఈ కార్యక్రమాలని బాగా పెద్ద ఎత్తున భక్తాదుల ఆదరణతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాము. ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ.